హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. తెలుగు ఇండస్ట్రీ ఇక్కడ నుంచి తరలిపోతుందా అంటే చాలామంది అవుననే రూమర్లే వినిపిస్తున్నాయి. ఎప్పుడో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ జమానాలో చెన్నైలో వినిపించిన ఈ మాట ఇప్పుడు హైదరాబాద్లో వినిపిస్తుంది. తెలుగు ఇండస్ట్రీ తెలుగు రాష్ట్రాలను వదిలి ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడికి పోదు అన్న వాళ్లకు డౌట్ పుట్టేలా ఇప్పుడు ఫిల్మ్ నగర్లో రగులుతున్న మాటలు అనేక అనుమానాలకు తావిస్తుంది. ఒకరంటే ఏదో అనుకోవచ్చు, ఇంకొకరు కూడా అంటే ఇంకేదో కోపంలో మాట్లాడారులే అనుకోవచ్చు. కానీ ఒకరికి ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఇలా అనేక మంది 1 by 1 ఇండస్ట్రీ తరలించే కుట్ర జరుగుతుందంటూ మాట్లాడుతుంటే ఏమని అర్థం చేసుకోవాలి? అందుకు తగ్గట్టుగానే యాక్షన్ కూడా మొదలవుతుంది. ఎలా చూడాలి అన్న చర్చ ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తుంది. అయితే వేతన పెంపు వివాదం ఇప్పుడు చివికి గాలిలాగా మారిపోయింది. ఇక ఇది కాస్త అటు ఇటు తిరిగి ఇండస్ట్రీ తరలిస్తారా అనే ప్రశ్న దాకా వచ్చింది. ఈ వివాదంలో అనేక ఆరోపణలు ఫెడరేషన్ సైడ్ నుంచి ఒక్కొక్కటిగా నిర్మాతల వైపు దూసుకెళ్తోంది. ఇందులో ఒకటి ఫెడరేషన్ను చీల్చేలా కుట్రలు చేస్తున్నారని, రెండవది ఇండస్ట్రీని తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారని. ఈ రెండు టాలీవుడ్ను ఆందోళన పరిచే అంశాలే. ఎందుకంటే మొదటిది కార్మిక సంఘాల ఆరోపణగా తీసుకున్నా కూడా రెండోది మాత్రం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయంగా చూస్తున్నారు. ఇండస్ట్రీని తరలించడం అంటే ఏపీకి తరలించడం అనమాట. ఇక్కడ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ వాతావరణం ఉందని కొందరు నిర్మాతలు వాదిస్తున్నారని, అయితే అందుకు ఇదే అనువైన సమయం అన్నట్లుగా పథక రచన వేస్తున్నారన్న వాదన అయితే కార్మిక సంఘాల నుంచి వినిపిస్తుంది. ఈ సందర్భంగా 3 రోజుల కిందట పీపుల్స్ మీడియా సంస్థ అధినేత విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలను గుర్తు చేస్తున్నారు కొందరు కార్మికులు. బ్లాక్ మెయిలింగ్ కు దిగితే తాము ప్రత్యామ్నాయం చూసుకుంటామని అర్థం వచ్చేలా విశ్వప్రసాద్ మాట్లాడిన మాటలను కూడా ఇక్కడ కార్మికులు హైలైట్ చేస్తున్నారు. అంతేకాదు బయటి కార్మికులను తీసుకొని సొంత కార్మికుల పొట్టకొట్టడం ఎంతవరకు న్యాయం అంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇక కార్మికులను చెల్లాచెదరు చేసే కుట్ర జరుగుతుందని, పక్క రాష్ట్రానికి ఇండస్ట్రీని తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు యూనియన్ నాయకులు. అంతేకాదు కొందరు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తుంది. ఇలా వేతన వివాదం రోజు రోజుకి ముదురుతుంది. నిజంగానే ఇండస్ట్రీని ఏపీకి తరలించే ఆలోచనలో ఉన్నారంటారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.